స్కూల్స్ స్టార్ట్ అయిన మొదటి వారం ప్రతి స్టూడెంట్ బ్రెయిన్లో ఒక రెండు ఆలోచనలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆలోచన ఏంటంటే, నేను 10th క్లాస్లో అడుగు పెట్టాను, నా జీవితంలోనే చాలా ముఖ్యమైన ఫేస్, నేను ఎలాగైనా బాగా కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ రావాలి, 600కి 600 తెచ్చి చరిత్రని సృష్టించాలి, అన్నిటినీ త్యాగాలు చేయడానికి నేను సిద్ధం అని అనుకుంటూ ఉంటారు. కరెక్ట్గా వారం 2 వారాలు గడిచిన తర్వాత నా జీవితం అయిపోయింది, ఇంకా 10th క్లాస్ మొత్తం బుక్లే, కష్టాలే, హోంవర్క్లే, క్లాస్ వర్క్లే, ఇంకేం లేదు అనే నిరాశకు చేరుకుంటారు. ఇది ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే ఎక్స్పీరియన్స్ అనమాట. 10thలోకి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ వీక్ స్టూడెంట్స్ స్కూల్లోకి అడుగుపెట్టిన మొదటి వారంలో వాళ్ళు అనుభవించే ఫీలింగ్ ఏందో, వాళ్ళు డిసైడ్ అయ్యే డెసిషన్లు ఏందో చెప్పనా? టు బి ఫ్రాంక్, మీరు ఒప్పుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అవునని పెట్టాలి. సీరియస్గా నేను ఒక స్టూడెంట్గా ఆలోచించుకొనే చెప్తున్నా. కొత్త బ్యాగు, కొత్త బుక్స్, కొత్త యూనిఫాము, కొత్త ఫ్రెష్ మైండ్ సెట్తో స్కూల్కి వెళ్ళాలి, నాకు ఫ్రెండ్స్ ఎవరొద్దు, నేను రోజుకి ఇన్ని చాప్టర్లు చదివేయాలి, రోజుకు 10 గంటలు చదువుతాను, ఫోన్ దూరం పెట్టేస్తాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్, పబ్జీ డిలీట్, ఫ్రీ ఫైర్ డిలీట్, ఓన్లీ ఎడ్యుకేషన్ యాపే, యూట్యూబ్లో వేదాంతు ఛానలే. ఇంతేనా? ఖచ్చితంగా మొదటి వారం ఇన్ని రోజుల హాలిడేస్ తర్వాత మనం ఫిక్స్ అయ్యి వెళ్ళేది ఇదే, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలని. కానీ తీరా చూస్తే ఆ వారం ఎండింగ్కే మళ్ళీ పబ్జీ డౌన్లోడ్లో ఉంటుంది, మళ్ళీ సిల్వర్ మెడల్ నుంచి అప్పుడే గోల్డ్ మెడల్కి వెళ్ళిపోయింటాం మనం పబ్జీలో. అంతే, ఆ వారం ఎండింగ్కే మనం సాయంత్రం అయితే ఆదివారం గ్రౌండ్లో కనపడతాం అనమాట. కాబట్టి దేన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకోవాల్సిన పని లేదు. ఈ వీడియోలో మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, స్టూడెంట్ ఫస్ట్ వీక్లో ఏం చేయాలి, అసలైన రియాలిటీ మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను 10th క్లాస్ గురించి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, నువ్వు 10th మొదలెట్టావు కదా ఈ వారంలోనే, ఇప్పుడే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు, రేపే పబ్లిక్ ఎగ్జామ్ క్యాన్సిల్, పేపర్ చేంజ్, పేపర్ లీక్, ఇవే నీకు కనపడతా ఉంటాయి. వీటిని చూసి నువ్వు ఎగ్జైట్ అయిపోయి హడావిడి టెన్షన్లో ఏం చదువుతావు నీకే తెలీదు, ఎటు పయనిస్తున్నావు నువ్వే తెలీదు, ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తావు. నో నీడ్, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 10వ తరగతి అయితే నీ జీవితాన్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాదు, నీ జీవితాన్ని డిసైడ్ చేసే కెరియర్కి మొదటి గేటు లాంటిది. ఓకేనా? కాబట్టి నువ్వేం చేయాలి, మొదటి వారంలో నువ్వు చేయాల్సిన కొన్ని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్, నేను ఇన్ని సిలబస్ ఫినిష్ చేసేయాలి, ఇన్ని లెసన్లు ఫినిష్ చేసేయాలి, ప్రతి టెక్స్ట్ సబ్జెక్ట్లో ఫస్ట్ 2 చాప్టర్స్ ఫినిష్ చేసేయాలని టార్గెట్స్ పెట్టుకోకు. నేను ఇన్ని గంటలకు పడుకోవాలి, రోజుకు 10 గంటలు చదివేయాలి, ఇంతకు పడుకొని మార్నింగ్ 4 కంతా లేసేయాలని టార్గెట్స్ పెట్టుకోకు. ఎందుకంటే ఆ వారం ఎండింగ్కి అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏదైనా గాయ్స్, స్లో రియాక్షన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రియాక్షన్. ఫాస్ట్ రియాక్షన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ స్లోగా వచ్చేది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మొదటి వారంలో నువ్వు ఇవన్నీ చేయక్కర్లేదు. నువ్వు ఒక సిస్టమ్ని ఏర్పరచుకో, ఒక ప్లానర్ని ఏర్పరచుకో, ఒక అలవాటుని ఏర్పరచుకో. ఈ మొదటి వారం నువ్వు ఎలా ఉంటావో 10th క్లాస్లో దాదాపు నీ 10th ఫినిష్ అయ్యేంత వరకు ప్రతి వారం నువ్వు ఇలానే ఉంటావు. కాబట్టే ఈ మొదటి వారాన్ని నేను అంత సీరియస్గా తీసుకొని మీకు చెప్తున్నాను. నువ్వు చదివే చదువు ఎలా ఉండాలంటే, ఈ వారాన్ని మిగిలిన వారాల కోసం సాక్రిఫైస్ చేయి. అంటే ఈ వారం నువ్వు చదవద్దు, నేను నిన్ను చదవని చెప్పట్లా. అనలైజ్ ద సిలబస్, నో ద బ్లూ ప్రింట్, ఎగ్జామిన్ ద క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండర్స్టాండ్ ద ప్యాటర్న్, డిస్కస్ విత్ ద టీచర్స్. ఓకేనా? టీచర్స్తో డిస్కస్ చేయి. సార్ 10th పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి పద్ధతి, మన సీనియర్ అన్నోళ్ళు ఎందుకు మన స్కూల్కి 600కి 600 తేలేకపోయినారు, ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేశారు, మేమేమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మీ టీచర్తో మాట్లాడు, నాతో కూడా మాట్లాడచ్చు. తర్వాత అండర్స్టాండ్ ద ప్యాటర్న్. ఒక ఎగ్జామ్ పేపర్ తీసుకో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకో, ఎలా వస్తుంది పేపర్, తెల్లగా వస్తుందా నల్లగా వస్తుందా కాదు, ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కుల క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు 5 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, చాయిస్ ఉందా లేదా, 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, చాయిస్ ఉందా లేదా, ఇవన్నీ బేసిక్. నీ టీచర్ నీకు చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేయకూడదు, నువ్వు అనలైజ్ చేయాలి. ఒక లెసన్ ఫినిష్ అయినాక ఆ లెసన్ మీద ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే వాటిని నేను సాల్వ్ చేయాలి అని ఇలాంటివి రాసి పెట్టుకో, నీకు గుర్తు రావు. ఈ వారం తర్వాత నువ్వు ఒక లూప్లో పడిపోతావు. క్లాస్ వర్క్స్, హోంవర్క్స్, కరెక్షన్, క్లాస్ వర్క్, హోంవర్క్, కరెక్షన్, మళ్ళీ క్లాస్ వర్క్, హోంవర్క్, కరెక్షన్, క్లాస్ వర్క్, హోంవర్క్, కరెక్షన్. ఓకేనా? టీచర్ వస్తాడు, క్లాస్ చెప్తాడు, నోట్స్ రాసుకోమంటాడు, హోంవర్క్ ఇస్తాడు, వెళ్తాడు. మీరు హోంవర్క్ రాసుకుని వస్తాడు, కరెక్షన్ చేస్తాడు, మళ్ళీ కొత్త క్లాస్ చెప్తాడు, మళ్ళీ కొత్త నోట్స్ ఇస్తాడు, మీరు రాసుకుంటారు, హోంవర్క్ రాసుకొని మళ్ళీ వస్తారు, మళ్ళీ కరెక్షన్. ఇక్కడ నువ్వు ఆలోచించుకునే బ్రెయిన్, నీకు ఆలోచన టైం నీకు ఉండదు. కాబట్టి ఈ వారంలో ఒక డైరీ మేకింగో
లేకపోతే ఈ నోటీస్ పేపర్స్ ఉంటాయి చూడు, చిన్న చిన్న కలర్స్వి, వాటి మీద నీ రూల్స్ రాసుకో, సెట్ ఆఫ్ రూల్స్, ఒక సిస్టమ్ ఏర్పరచుకో. నేను ఈ టైంకి నిద్రలేస్తాను, 6కి లేస్తాను, 4కి వద్దు, ఈ రోజు నువ్వు 4కి లేద్దామని పెట్టుకుంటే వారం తర్వాత మళ్ళీ 7కి లేస్తావు. కన్సిస్టెంటింగ్ మ్యాటర్స్, స్లోగా, ఓకేనా? కాబట్టి నేనేం చెప్తానంటే నేను 6కి లేస్తాను, ప్రతి చాప్టర్లో ఇంట్రడక్షన్ మాత్రమే చదువుకుంటాను, సమరీ. కొంతమందికి మ్యాథ్స్ కష్టం ఉంటుంది, కొంతమందికి సోషల్ బోరింగ్ అనిపిస్తుంది, కొంతమందికి సైన్స్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కొంతమందికి లాంగ్వేజెస్ డిఫికల్టీ అనిపిస్తుంది. కాబట్టి దాన్ని వదిలేయడం కాదు. మ్యాథ్స్ కష్టమైతే రోజుకు 2 ప్రాబ్లమ్స్ చేయి, ఎక్కువ వద్దు. సోషల్ బోరింగ్ అనిపిస్తే 2 పేపర్లు చదువు, ఎక్కువ వద్దు. సైన్స్ కాంప్లికేటెడ్ అనిపిస్తే ఒక్క ఎక్స్పెరిమెంటే నేర్చుకో, ఎక్కువ వద్దు. లాంగ్వేజెస్ డిఫికల్ట్ అనిపిస్తే రోజుకు ఒక్క గ్రామర్ టాపిక్ నేర్చుకో, ఎక్కువ వద్దు. అలా స్లోగా స్టార్ట్ చేయి, పోను నీకు నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. అంతేగాని నేను ఈ రోజు నుంచి 10 గంటలు చదవాలని ఎత్తి ముందరేసుకున్నావు అంటే మొదటి గంట ఫినిష్ అయ్యేలోపే నిద్ర వస్తుంది, 2వ గంట ఫినిష్ అయ్యేలోపు నిరాశ వస్తుంది, 3వ గంట ఫినిష్ అయ్యేలోపు అడేంలా ఎప్పుడో నిద్ర కూర్చుంటాం మనం, చిరాకు వచ్చి. కాబట్టి హెవీ బర్డన్ నీ మీద పెట్టుకోకు. ముఖ్యంగా ఇదంతా జరగడానికి కారణం ఏం తెలిసిన మేజర్ మిస్టేక్ ఫ్రెండ్షిప్ మిస్టేక్ అన్నట్ల. దాంట్లో కంపారిజన్స్. ఇప్పుడు వెళ్ళావు కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నారు కదా, హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తారో మాట్లాడుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ మాటలు ఎలా ఉంటాయంటే, నేను ఇన్ని చాప్టర్స్ ఫినిష్ చేసిన, నేను మా నాన్న ట్యూషన్లో జాయిన్ చేయించాడు, మా నాన్న ఆన్లైన్ కోచింగ్ జాయిన్ చేయించాడు, నాకు మా అన్న సపోర్ట్ ఇస్తున్నాడు, మా అన్న మా అక్క నాకు చెప్పిస్తారు. ఇవన్నీ విన్నాక అందరూ ముందరున్నారేమో, నేనొక్కనే వెనకబడిపోయానేమో అనేసి నీ బ్రెయిన్ భయపడ్డం మొదలెట్టి ప్యానిక్లో నువ్వు ఎక్కువ చదవు. కాబట్టి ఆ మిస్టేక్ జరగకూడదంటే నీ ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి. ఈ 1 సంవత్సరం 10th ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్, మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్షిప్ చేయి, కానీ ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకు. ఒకటి సక్సెస్ నీకు మోటివేషన్ ఇవ్వాలి, అంతేగాని డిప్రెషన్ కాదు. వాడు సక్సెస్ అయినాడంటే వావ్ అనాలి, లేదా నీ ఫ్రెండ్ చదువుతున్నాడంటే నేను చదవాలి అనుకోలే కానీ నా వల్ల అవ్వదు అని నువ్వు నిరాశ చెందుతున్నావు అంటే మాత్రం అవాయిడ్ చేయి, ఆ డిస్కషన్ని అవాయిడ్ చేయి, ఓకేనా? సో నువ్వు ఈ వీక్ నేను మీ అందరి నుంచి కోరుకునేది, మీరందరూ చేస్తాను అంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంకేమన్నా వేరే ప్లాన్ చేస్తుంటే ఈ వీక్లో నేను ఇది చేయాలని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. నేనైతే మిమ్మల్ని కోరుకునేది మేక్ ఏ సిస్టమ్ ఆఫ్ టైం టేబుల్ అబౌట్ యువర్ స్టడీస్, అబౌట్ యువర్ హ్యాబిట్స్, అబౌట్ యువర్ స్లీప్, ఓకేనా? ఎవ్రీథింగ్ ఒక సిస్టమాటిక్ వేలో ఈ వారం మొత్తాన్ని పనంగా పెట్టి 6 సబ్జెక్టులు, వారం అంటే 7 రోజులు, 6 సబ్జెక్టుల గురించి బ్లూ ప్రింట్లు తెలుసుకో, సేకరించి పెట్టుకో. 6 సబ్జెక్టులకి చివరి 5 సంవత్సరాల ప్రీవియస్ పేపర్స్ సేకరించి పెట్టుకో, ఓకేనా? వీటిని పెట్టుకో. ఈ 6 సబ్జెక్టులలో మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఆర్డర్ వైజ్ రాసి పెట్టుకో. రోజుకు ఒక సబ్జెక్ట్ కోసం కష్టపడు, నువ్వే మాస్టర్ అవుతావు. నీకు మళ్ళీ ఎవరు ఏ టీచర్ వచ్చి ఈ బుక్లో ఈ సబ్జెక్ట్లో ఈ లెసన్ టాప్ ప్రయారిటీ చెప్పక్కల, నీకే తెలుసు ఆల్రెడీ. నువ్వు తెలుసుకుంటే దానికి వచ్చే కిక్కే వేరు, దానివల్ల నీకు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్ అదర్స్ గైస్. అదర్స్ అంటే అది టీచర్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఓకేనా? కాబట్టి మొదటి వారం మీరు చెప్పినట్టు మేము ఉంటాము, వీ లైక్ దిస్ ఐడియా అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ కొట్టండి. అండ్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో కూడా మెసేజ్ పెట్టండి. అండ్ చివరి వీడియో నేను 200 లైక్స్ టార్గెట్ అన్నాను, 24 అవర్స్ కాదు 12 అవర్స్ ఫినిష్ అయ్యేలోపు 200+ లైక్స్ వచ్చింది, 1K వ్యూస్ దాటేలోపే. అంటే 1000 మందికి నిజంగా 200 లైక్లు రావు. మన యూట్యూబ్ ఛానల్ కాదు, ఏ ఎడ్టెక్ ఛానల్స్కి వెళ్ళానో చూసుకో, 1000 వ్యూస్కి 200 లైక్లు ఏంటి గాయస్? నిజం, అది ఒక అద్భుతం. నిన్న సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కూడా టార్గెట్ పెడుతున్నా, 100 లైక్స్ కానీ 24 అవర్స్ ఫినిష్ అయ్యేలోపు వస్తే కమెంట్ సెక్షన్లో టాప్ కమెంట్ వచ్చిన దానికి వీడియో చేస్తా. మీరు ఏదన్నా మీకు కావాల్సిన వీడియో పెట్టండి, దానికి కానీ టాప్ లైక్లు వచ్చిందనుకో, 100 లైక్స్ దాటితే దీన్ని కన్సిడర్ చేసుకొని వీడియో చేస్తా. బాగుందిగా? మనం పరంపరం ఇలానే మనము ఆడుకుందాం, ఆటలో చదువుకుందాం. బాయ్, ఆల్ ద బెస్ట్. ఈ వారాన్ని స్ట్రెస్ తీసుకోకండి, ఐఎమ్ దేర్ ఫర్ యూ. బట్ నేనున్నా, కానీ మీరు నా సహాయాన్ని తీసుకునే స్టేషన్లో మీరు ఉండకూడదు, మీరే తోపులు అయిపోయి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఆల్, ఓకేనా? బాయ్.